వెళ్ళే ముందుగా అంటే ఆయుర్వేద నిపుణులుగా ఉన్నారు. ఎంతోమందికి ఆయుర్వేద గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఇన్ పాండమిక్ తర్వాత ఆయుర్వేదం గొప్పతనం అనేది చాలామంది గ్రహిస్తూ ఉన్నారు. అయితే మ్యామ్ మనం చూసినట్లయితే ఈ పండుగలన్నీ కూడా మన నాగరికత మొదలైనప్పటి నుంచి కూడా మనం ప్రకృతితో మమేకమయ్యే పండుగలన్నీ చేసుకుంటూ ఉన్నాం. సో అయితే ప్రతిదీ కూడా ప్రకృతి నుంచి వచ్చే దాంతోనే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం కదా. అయితే మనం దీనిని కొత్త సంవత్సరాది అని కూడా పిలుస్తారు. అయితే మనకి ఇంగ్లీష్ న్యూ ఇయర్ వచ్చేసి December 31st Jan 1st చేసుకుంటాం. కానీ దాని తర్వాతే మనకి కొత్త సంవత్సరం రాకుండా ఈ మార్చ్ ఎండింగ్లోనూ ఏప్రిల్ స్టార్టింగ్లోనూ ఇలా రావటాన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? దీని వెనుక ఉన్నటువంటి ఋతుచక్ర రహస్యం ఏంటండి? అంటే మన పెద్దవాళ్ళు ఏంటంటే మనకి కాలాన్ని 6 ఋతువుల కింద విభజించారమ్మ. శిశిర ఋతువు, హేమంత ఋతువు ఇలా అనమాట. సో ఇవన్నీ 6 ఋతువుల కింద విభజించారు. సో ఒక్కొక్క ఋతువుకి కూడా ఒక్కొక్క ఋతుచర్య పాటించాలని ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే గ్రీష్మ ఋతువులో కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి, కొన్ని రకాల ఆహారాలు తీసుకోకూడదు. అలాగే వర్ష ఋతువుల్లో కొన్ని రకాల నియమాలు పాటించాలి, కొన్ని రకాలు వదిలేసుకోవాలన్నమాట. సో ప్రతి ఋతువులో కూడా అలా స్పెసిఫిక్గా చెప్పారు. సో ఋతువుకి మధ్యలో ఋతు సంధి అని ఉంటుంది. అంటే ఈ ఋతువులో 7 రోజులు, ఆ ఋతువులో 7 రోజులు కలిపితే ఋతు సంధి. ఇప్పుడు మనం ఋతు సంధిలో ఉన్నాం. అదేంటంటే శిశిర ఋతువు నుంచి వసంత ఋతువులోకి వెళ్తున్నాం కాబట్టి ఋతు సంధి అంటారు. సో ఈ ఋతు సంధిలో ఏంటంటే మనం పాత ఋతువులో ఉన్నటువంటి అలవాట్లన్నీ వదిలించేసుకొని కొత్త ఋతువులో వచ్చేటువంటి అలవాట్లని పెంచుకోవాలి. సో ఈ ఋతు సంధిలో వచ్చేది ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ ఏంటంటే మనకి వసంత ఋతువు మొదట్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉగాది అనేది ఆ రోజు నుంచే మనకి వసంత ఋతువు మొదలవుతుంది కదా. ఈ వసంత ఋతువులో కొన్ని మంచి మంచి గుణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. చక్కగా ప్రకృతి అంతా కూడా కొత్తగా శిశిర ఋతువులో ఆకులన్నీ రాళ్ళు చేసుకుని కొత్తగా ఆకులు, వాటితో పాటు పువ్వులు, మామిడి పూత, పిండి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే కోయిలలు కూడా మామిడి చెట్టు మీద ఉండి చక్కగా కూస్తూ ఉంటాయి. వేప చెట్లన్నీ పాత ఆకులన్నీ వదిలేసేసి చక్కగా గ్రీన్ కలర్లో మంచి ఆకులు ఫ్రెష్గా మెరుస్తూ వాటితో పాటు తెల్ల తెల్లని పువ్వులు. ప్రతి వేప చెట్టు ఎంత అందంగా ఉంటుందంటే అసలు వేప చెట్టు ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది ఈ ఋతువులో. అలా ప్రతి మొక్కలు కూడా పాతవన్నీ వదిలేసేసుకుని కొత్త ఆకులు, కొత్త పువ్వులతోటి శోభాయమానంగా ఉంటుంది వసంత ఋతువు. సో ఈ ఋతువు నుంచే మనకి కొత్త సంవత్సరాది అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఋతువులో మనకి ఒక రకమైన చలి నుంచి మనం బయటపడుతూ నెమ్మదిగా వేడిలోకి వెళ్తూ ఉంటాం అనమాట. సో ఈ వేడిలోకి వెళుతూ ఉండే టైంలోనే మన కొత్త సంవత్సరాది అని చెప్పేసి మన వాళ్ళు పెట్టారు. సో సంక్రాంతి కన్నా ఇది చాలా విశిష్టమైనటువంటి తిథులు, విశిష్టమైనటువంటి గుణాలు ఉన్నటువంటి ఋతువు అనమాట. అందుకని వసంత ఋతువునే అసలు వసంతం అనే పదంలోనే మనకి కొత్త జీవితం, కొత్త వెలుతురు, కొత్త వెలుగు అనేది ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా. సో అందుచేత ఈ వసంత ఋతువుల్లోనే ఉగాది పండుగ చేసుకోవడం అనేది మనకు ఆచారంగా మన వాళ్ళు అలవాటు చేశారు. అయితే మధ్యలో మీరు చెప్పారు ఋతు సంధి అనేది ఉంటుంది. అది బ్యాలెన్స్ చేయడానికే ఇలాంటి పిండి వంటలు కానీ లేదా ఉగాది పచ్చళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చాయనుకోవచ్చా అండి? అంటే మనం ప్రకృతిలోనే మనం పుట్టాం కాబట్టి ప్రకృతిని మన పండగ రోజున మన ఇంట్లోకి తెచ్చుకుంటాం అన్నమాట.